వారసులమని నేర్చుకున్నాము. యోనా గ్రంథంలో దేవుడు చెప్పిన మార్గంకు ఒక ఉద్దేశం ఉంటుందని తెలుసుకున్నాము. దేవుడు చెప్పిన మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందో యోనా కథ ద్వారా తెలుసుకున్నాము. దేవుడు యోనాను నినివే వెళ్ళమంటే యోనా తర్షీషుకు పారిపోతాడు. అయినా కూడా దేవుడు యోనాను విడవకుండా సముద్రంలో చేప కడుపులో బుద్ధి చెప్పి పనుల యందు నీతిగా ఉండాలని నేర్పించాడు. మేము కూడా మా పనుల యందు దేవుని పని నేర్చుకున్నాము. మేము 6వ రోజు నూతన స్వరూపానికి వారసులమని నేర్చుకున్నాము. మేము రూతు గ్రంథాన్ని ధ్యానించాము. దేవుడు రూతు కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని తెలుసుకున్నాము. దేవుని నమ్మని వారికి ఒక గుర్తింపు ఉంటుంది. నమ్మిన వారికి మన కష్టాలలో నష్టాలలో మనం అవిటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడని తెలుసుకున్నాము. మేము కూడా నూతన స్వరూపంలోనికి వెళ్ళాలని దేవుని పిల్లలంగా అవి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.